నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతాంగానికి మేలైన సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఉమ్మడి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ చేస్తున్న విమర్శలు అర్ధరహితం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతి ఆత్మహత్యా ప్రయత్నం. పురదేవత బలసులమ్మ జాతరను వచ్చే ఏడాది చేపట్టే ఆలోచనలో ఉన్నాం. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. రైతాంగానికి మేలైన సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన పడాల మార్కెట్ యార్డ్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ గ్రేడ్ 1 కార్యదర్శి ప్రభాకర్ను మార్కెట్ యార్డ్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్లో ఏడాదికి 2 కోట్లతో అనుసంధాన రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ యార్డ్ను ఆకస్మిక తనిఖీ చేస్తుంటానని, అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తొలుత ఎమ్మెల్యేకు మార్కెట్ యార్డ్ సెక్రటరీ సిబ్బంది పూలమాలలతో స్వాగతం పలికారు. అదేవిధంగా పడాల గ్రామ పంచాయతీ సెక్రటరీ సిబ్బంది ఎమ్మెల్యేను సత్కరించారు. ఎమ్మెల్యే వెంట వర్తనపల్లి కాశీ, పుల్లాబాబి, నర్సి సోమేశ్వరరావు, కళ్యాణం రామచంద్రరావు, చాపల రమేష్, ఉమాశంకర్, సాల్మాన్ రాజు, నారాయణమూర్తి, కామిశెట్టి శ్రీనివాస్, అడప ప్రసాద్ తదితరులున్నారు. మార్కెట్ యార్డ్ పనితీరును పరిశీలించాలని ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో రైతుల నుంచి చెత్త వసూలు చేయడమే కాకుండా ఏమాత్రం అభివృద్ధి బాటలో అడుగు పెట్టలేనటువంటి మార్కెట్ యార్డులు ఉన్నాయి మనకి. ఎందుకంటే గ్రామాల్లో చూస్తే రోడ్లు లేవు, గ్రామాలకు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతుల దగ్గర చెత్త వసూలు చేస్తున్నాం, వాళ్ళు కనీసం పొలంలోంచి బయటికి తీసుకురావడానికి కూడా లేనటువంటి రోడ్లలోంచి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. 5 సంవత్సరాల్లో మనం ఒక రోడ్డు కూడా లింక్ రోడ్ వేయలేదు. మార్కెట్ యార్డ్ ఉన్నది లింక్ రోడ్లు డెవలప్ చేసుకోవాలనేది ఒక మోటివ్ ఉంది దీనికి. మరి దానికి అనుగుణంగా లేదు, అంతా డిఫరెంట్గా చేసుకొచ్చారు మార్కెట్ యార్డ్ని. డెఫినెట్గా రానున్న 5 సంవత్సరాల్లో దాదాపు 10 కోట్ల రూపాయలతో అన్ని లింక్ రోడ్లను కూడా వేయించి బాధ్యతనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే లేని డిపార్ట్మెంట్లో డబ్బులు లేవు, ఉన్న డిపార్ట్మెంట్లో డబ్బులు పెట్టుకొని ఈ గవర్నమెంట్ తీసుకుందాక ఎదురు చూసే పరిస్థితి ఈ డిపార్ట్మెంట్లో కనపడుతూ ఉంది. ఏ టైంలో అయినా సరే డబ్బు తీసుకోవాలని ఆలోచనతో ఉంది తప్ప ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా అభివృద్ధి తీసుకు ఒక్కడికి కూడా వేయలేదు. చాలా దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా ఈ లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలతో లింక్ రోడ్ నిర్మాణం చేస్తాం. ఇంకా దానికి ఏదైనా ఎక్కువ కూడా అవసరం ఉంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ కూడా చేసే బాధ్యతనే ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే చెక్ పోస్టులో కానీ ఎక్కడా కూడా అవినీతి అనేది తావు లేకుండా సిబ్బంది అంతా కోఆపరేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. తాడేపల్లిగూడెంలో ఎవరు మన దగ్గరికి వచ్చినా మన చేతనైన సహాయం చేసి పంపించాలి తప్ప మీరు డబ్బు ఇస్తేనే చేస్తానో లేదనే పరిస్థితి ఈ అధికారం ఉండకూడదని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. గత ఇదివరకు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇక నుంచి జరిగి ప్రతిరోజు రామరాజ్యాన్ని తలపించేటువంటి పరిస్థితిని అధికారులందరూ కోఆపరేట్ చేయండి. మీకు పేరు తెచ్చుకునే అవకాశం కొన్ని సందర్భాల్లోనే వస్తుంది. వాళ్ళ భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం సేవకు ఉపయోగిస్తే మనం పోయిన తర్వాత కూడా మన పేరు చెప్పుకునేలా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మనకి అధికారం కాదు, మన సేవకులు.
మీతో పాటు నేను కూడా సేవకున్నాయి. పబ్లిక్ సర్వెంట్స్ మనం. వాళ్ళు కట్టి పన్నులతోనే మన జీతభత్యాలు వెళ్తూనే మన పిల్లలు పోతున్నారు. అది సరిపోక ఇంకా మనం డబ్బు అడుగుతూ ఉన్నది చాలా దారుణమైన విషయం. కాబట్టి లంచం అనేది మన తాడేపూడిలో కనపడకూడదు. మార్కెట్ యార్డులు కూడా అన్ని చెక్ పోస్టులు కూడా ఎప్పుడైనా తనిఖీ చేసినప్పుడు తేడాలు ఉంటే మాత్రం మీ సర్వీస్ కూడా ఉండదు, మొత్తం అనవసరం ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏ టైంలోనే నేను తనిఖీ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎవరిని రైతుని ఇబ్బంది పెట్టకండి, రైతుకు సాయం చేయండి, ప్రతి విలేజర్స్ని ఆదుకోండి. మన దగ్గర డబ్బు ఉపయోగపడేలా చూడండి, మంచి సలహాలు ఇవ్వండి. పాలక మండలి రాబోతా ఉంది, వచ్చిన తర్వాత మంచిగా చేయండి. నేను ఎప్పుడు అజమాయిషి ఉంటుంది, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేద్దాం, సహకరించమని కోరుతా ఉన్నా. ఉమ్మడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ సీఎం జగన్ గతాన్ని మర్చిపోయి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అవినీతి దోపిడీ విధానాలకు పాల్పడటంతో ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులైనా కాకుండానే అప్పుడే పథకాలు అమలు చేయటం లేదని జగన్ విమర్శలు చేయటం అర్ధరహితం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చూడడానికి నెల్లూరు జైలుకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానాలు చూస్తూ ఉంటే ఈయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగాడా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈవీఎంలో పగలగొడితే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉందన్న సంగతే మరి ఆయనకి తెలిసినట్లేదు. పైగా ఆయన లోపలికి ఏదోనంట మామూలుగా వెళ్ళాడు అంటాడు. శుభ్రంగా సీసీ కెమెరాల్లో అన్నీ రిజిస్టర్ అయ్యి ఉంది ఆయన ఈవీఎం పగలగొట్టడం. పైగా అంటాడో 10% ఓట్లు ఇటు అటు అయితే ఏదో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఆయనకు వచ్చిన ఓట్లు 38.9%, కూటమికి వచ్చిన ఓట్లు 57%. ఖచ్చితంగా 18% తేడా ఉంటే 10% అటు ఇటు అయితే ఏదో అయిపోద్దట. మరి ఏంటో మరి నాకు అర్థం కాదు. గతంలో ఎన్ని మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నది మర్చిపోయారా మీరు? నేను 25 ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా తెచ్చేస్తాను అని చెప్పారు. 22 ఎంపీలు ఇచ్చారు. దాన్ని ఎక్కడైనా మీరు ఎప్పుడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? వేలాది కోట్ల రూపాయలు టీడీఆర్ కుంభకోణం పేరుతోటి అనేక రకాలుగా దోసేసిన పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, మరి లెక్కర్ దోపిడీ, అన్నీ దోపిడీయే కదా. మీరు ఈ రకంగా ప్రజలను దోపిడీ చేసేసి ప్రభుత్వాన్ని గొల్ల చేసేసి ఈవేళ 20 రోజులు అవ్వలేదు, అప్పుడే మొదలుపెట్టేసాడు. తల్లికి వందనం ఇవ్వలేదు, అన్నదాత సుఖీభావ డబ్బులు ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు. ఇంకా అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఖజానా మొత్తం ఖాళీ చేసేసి మొత్తం కాంట్రాక్టర్లు ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా అతి దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడతారా? అసలు మీరు మాట్లాడటానికి అర్హులా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి దగ్గరగా 8-9 మాసాలు అయింది. ఒక్కోటి వాళ్ళు చేసుకొస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా అవతల ప్రతిపక్షం ఈ రకంగా మరి మాట్లాడిన పరిస్థితులు కనపడతలేదే. తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక యువతి ఉరివేసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కొన ఊపిరితో ఉన్న ఆమెకు ఆసుపత్రి సిబ్బంది కనుగొని వెంటనే చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు. వివరాలలోకి వెళితే నిడదవోలుకు చెందిన బాదంపూడి మమత అనే యువతి కపిలేశ్వరంకు చెందిన వివాహితుడిని ప్రేమించింది. అతనితో వివాహానికి పేరెంట్స్ అంగీకరించకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కాగా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాడేపల్లిగూడెం పురదేవత బలసులమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని వచ్చే ఏడాది నిర్వహించాలని తలంపు చేస్తున్నట్లుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పురస్కరించుకొని బలసులమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి.
పట్టణానికి చెందిన చేబ్రోలు సీతారామయ్య వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సౌజన్యంతో ఈవో రవిశంకర్, శ్రీరంగం ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. కార్యక్రమంలో దాంట్ల జగన్నాథరాజు, కాళ్ళగోపి, పట్నాల రామకృష్ణ, తిరుమలరావు, కృష్ణప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, గోపి, నీలం సురేష్, రమణ, రత్నాజీ, అజ్జుల కిషోర్, అడప రాజేశ్వరరావు, అనుముల శ్రీను, నల్లగోపు ప్రసాద్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, మాజీ కౌన్సిలరు కాకర్ల సుభద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కరోమి బ్రహ్మేంద్ర గంగాధర ఆయుర్ధా అగ్నే హవిషాజుషా ఘృతం మేత్వా మధుచారగవ్యం ఆయుష్యేవేంద్రియే అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు సీతారామయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అంజీ, అందరూ కూడా పాత టీం అందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యి మరి అన్న సమారాధన అనేది ఎంతమందికి వచ్చినా పెట్టాలని ఆలోచనతో పనిచేస్తున్న కమిటీ ఇది. మరి ఖచ్చితంగా దీనికి మీరు అందరూ సహకరించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ బొలుసులమ్మ గుడి మనం 42 సంవత్సరాల తర్వాత మనం జాతర చేసాం. మళ్ళీ ఇప్పుడు మరి వచ్చే సంవత్సరం దేవుడి దయ వల్ల అమ్మవారి దయతో మళ్ళీ అందరి కోరికది జాతర చేస్తే ఈ ఊరంతా బాగుంటుంది, అమ్మవారి దయ ఉంటే అందరి దయ ఉంటుందనే ఆలోచనతో మనందరూ చెప్తూ ఉన్నారు చేయాలని. మరి ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, అమ్మవారి సహకారంతో ఖచ్చితంగా ఆవిడ చేయించుకుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నా. ఖచ్చితంగా మరి జాతర కార్యక్రమాన్ని మరి పంతులు గారిని మరి అడిగి ఒకసారి ఏ రోజు మనం జాతర చేతులు ఏ సంవత్సరం చేయాలి, ఎన్నో సంవత్సరం చేయాలి, అన్ని దానికి అయ్యి ఖర్చులు ఏంటి, దాన్ని అన్ని కూడా ఒకసారి మాట్లాడి ఒక కమిటీ వేసి ఈ కమిటీ ద్వారా ఈ జాతర కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేద్దాం. అమ్మవారు చేయించుకుంటుంది మనతో, అది నాకు తెలుసు. ఎందుకంటే ముందే అనుకున్నాం మనం. మరి గడిచిన 5 సంవత్సరాల్లో మరి అవకాశం వచ్చినా వాళ్ళు చేసుకునే అవకాశం ఆవిడ ఇవ్వలేదు. మరి మనం ఖచ్చితంగా జాతర చేసే తీసుకెళ్ళాం. అంతేకాకుండా ఇక్కడంతా నిజాయితీగా ఉండాలి అందరూ కూడా. దాన్ని మరి ఇక్కడ ఈ కమిటీలన్నీ కూడా మనం మార్చుకుని మంచి కమిటీ వేసుకుని ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని అందాక ఈ కమిటీ చేస్తూ ఉంటారు. ఈ లోపల మనం ఇంకా ఈ అధికారులు మారుతారు కాబట్టి మారే టైంలో మనం కూడా ఈ కమిటీని మార్చుకున్నాం. మరి అందరూ సహకరించండి, మరి ఈ అమ్మవారిని సేవ చేయండి, తరించండి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రీ 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 బలిసలమ్మ అమ్మవారు ఈ ఊరిని అందరినీ ప్రజలందరినీ ఊరిని చక్కగా చూడాలని కోరుకుంటూ ఈరోజు దర్శనం చేసుకున్నాం. ప్రసాదం వితరణ ఉంది కాబట్టి ప్రసాదం కూడా ఈరోజు తీసుకుని వెళ్తున్నాం. బలిసలమ్మ దేవత ఆదేశాల మేరకు ఆవిడ కోరిన పనులన్నీ మా తరపు నుంచి మేము చేయగలని చేసి పెడుతున్నాం అని చెప్పేసి ఎదర డ్రైన్ ఒకటి అడిగారు, డ్రైన్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వాటర్ నిండిపోయి రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి అది ఇమీడియట్గా చేయమని అడిగారు. సో దానికోసం చర్యలు తీసుకుంటామని తెలియపరచుకుంటున్నామండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు బొలిసలమ్మ గురించి వేరే కొత్తగా చెప్పక్కర్లేదు. 2014 చైర్మన్ అయిన వెంటనే తాడేపల్లిగూడెం పురప్రజల అభివృద్ధి కోసం ఇక్కడ అమ్మవారికి జాతర చేసి అమ్మవారిని తాడేపల్లిగూడెంలో నిలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి మనకి ఈ రోజు ఎమ్మెల్యేగా రావడం మా తాడేపల్లిగూడెం చేసుకున్న అదృష్టం. అలాగే ఈ బలిసలమ్మ తల్లి గుడి కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. సీనన్నయ్య గారి ఆధ్వర్యంలో రాబోయే సంవత్సరంలో ఇక్కడ జాతర జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది ఆయన దయ వల్ల మన సంవత్సరం జరిగింది. అలాగే ఈసారి కూడా సీనన్నయ్య గారి దయ వల్ల అమ్మవారి జాతర జరగాలని కోరుకుంటూ ఏదైతే కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలని కోరుకుంటూ ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం మా అన్నయ్య చేబ్రోలు సీతారామయ్య కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారికి అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాం. చేబ్రోలు సీతారామయ్య గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మా మిత్రుడు బలిసలమ్మ గుడి ఆలయ కమిటీ శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ బలిసలమ్మ తల్లి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఇలవేలిపోయినటువంటి శ్రీ బలిసలమ్మ తల్లి అన్నదాన కార్యక్రమం 2వ వారం మా అన్నయ్య సీతారామయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈరోజు ఏర్పాటు చేయడం, దానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. బలిసలమ్మ వారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం కూడా
అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్న వితరణ మా మిత్రులు మా అన్నయ్య చేబ్రోలు సీతారామయ్య గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయాల్లో నూతనంగా ఒక కమిటీ ఏర్పరచడం జరిగింది. ఈ కమిటీకి దశ నిర్దేశించినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతు దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెంకు చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి వారు రూరల్ మండలం మోదుగుంటలో శుక్రవారం రైతు సమావేశాన్ని నిర్వహించారు. బ్రాంచ్ చీఫ్ మేనేజర్ పెనగంటి పిఆర్ఎన్ బాబు, వ్యవసాయ రుణాల విభాగ హెడ్ సీనియర్ మేనేజర్ అభిషేక్ రంజన్ బి ఏడుకొండలు రైతులకు తమ బ్యాంకు ద్వారా అందిస్తున్న వ్యవసాయ రుణాలు, వ్యాపార రుణాలు, రైతు వాహన రుణాలు, పంట రుణాలు మొదలగు వాటి గురించి అవగాహన కలిగించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకింగ్ సేవలను నేరుగా గ్రామానికి అందించడానికి బీసీ పాయింట్ ఏర్పాటు చేశారు. బ్యాంకు ఖాతాదారులు ఎదుర్కొంటున్న సవాళ్లు అర్థం చేసుకుంటూ పరిష్కారాలను కనుగొంటూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు తమ బ్యాంకు అండగా అందుబాటులో ఉంటామని బ్యాంక్ మేనేజర్ బాబు రైతులకు అభయమిచ్చారు. రైతులు బ్యాంక్ మేనేజర్ను సత్కరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెదతాడేపల్లి గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం జన్మదిన వేడుకలు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ సహకారంతో ఈ వేడుకలు జరిగాయి. సాలువా గజమాలలతో పోతుల అన్నవరంను వలవల బాబ్జీ, గంధం సతీష్లు సత్కరించారు. తెలుగుదేశం నాయకులు పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పట్టణ జనసేన అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, టీడీపీ నాయకులు దాసరి అప్పన్న, వాడపల్లి వెంకట సుబ్బరాజు, ఆకాశపు స్వామి, దాట్ల జగన్నాథరాజు, పీతల సత్యనారాయణ, అడ్డాల నరసింహారావు, చింతకాయల సత్యనారాయణ, ఎరుబండి సతీష్, సీలి వెంకటాచలం, ముప్పిడి రమేష్ తదితరులు పుష్పగుచ్చాలతో అభినందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే తాడేపల్లిగూడెం మండలం పెత్తాడిపల్లి గ్రామ సర్పంచ్, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్. మరి పదవులు ఈయనకి వరుసగా పదవులే ఈయనకి అలంకారంగా వచ్చింది. ఈవేళ 54వ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరి సమక్షంలో ఈవేళ పుట్టినరోజు చేసుకోవడం అనేది భగవంతుడు కృపతోటి పోతుల అన్నవరం గారు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది చాలా ఆశిస్తూ ఉంటారు, నాలాగా కూడా. కానీ పదవులు కొంతమందినే వరిస్తాయన్న దానికి ఉదాహరణ పోతుల అన్నవరం. ఈవేళ కష్టపడే మనస్తత్వం కలిగిన అన్నవరం నాయకత్వ లక్షణాలతోటి ఈవేళ అందరినీ కలుపుకుని వెళ్ళే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ మంచి మంచి పదవులు రావాలి, అలాగే పోతుల అన్నవరం గారికి కూడా మంచి పదవి రావాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ మరొక్కసారి తమ్ముడు పోతుల అన్నవరం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా సోదరుడు పోతుల అన్నవరం గారి జన్మదినోత్సవ వేడుకల్ని ఇక్కడ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్లంటే ఎవరికి విరోధి కాదు, అందరితోటి మంచిగా మెలిగి అంచెలంచెలుగా ఎదిగి ఇంతటి వాడయ్యాడు. ఆ భగవంతుడి దయ వల్ల మరింత ఉన్నతలో ఉండాలని చెప్పని, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ వలవల బాబ్జీ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ టౌన్ ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం పార్టీ రాంపండ్ గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
నాకు ఈ పదవులన్నీ కూడా రావడానికి కారణం ఈవేళ నా కుటుంబం, అలాగే నా తాడేపల్లి ప్రజలు, నాకున్నటువంటి మీలాంటి స్నేహితులు, మీ వల్ల నాకు ఆ పదవులు దక్కినాయి అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరిని కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి మాత్రం నా దగ్గర ఉండదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి, నారా లోకేష్ గారి యొక్క ఆశీస్సులతోటి మరి బాబ్జీ గారికి కూడా ఒక మంచి పదవి ఆల్రెడీ అనౌన్స్ చేశారు మా అందరి సమక్షంలో. రేపు ఆ పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి వన్నీ తెచ్చే విధంగా బాబ్జీ గారికి అండదండలుగా మనందరం ఉండి, అలాగే ఎమ్మెల్యే గారికి సహకారంతో ఎమ్మెల్యే గారికి కూడా సహకరించి మనం ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులు కావాలని చెప్పేసి మనసావాస కోరుకుంటూ